జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాల్లో మార్పులు, యోగాలు ఏర్పడడం సర్వసాధారణం. గ్రహాల యుతి, రాశి మార్పు తదితర కారణాల వలన ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు పలు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తే మరికొన్ని రాశుల వారికి కొంత సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ నెల 14, 15, 16 తేదీల్లో 2 యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ఒకదానికొకటి వీక్షించుకుంటున్నాయి. దీని కారణంగా 6 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 యోగాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకుందాం. ఈ నెల 14వ తేదీన వృషభ రాశిలో ఉచ్చపడుతున్న చంద్రుడు అదే రాశిలో సంచరిస్తున్న గురువుతో కలవనున్నారు. దీని కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం దానికి 7వ స్థానంలో ఇప్పటి వరకు ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని వీక్షించడం వలన ఈ 2 యోగాలు ఒకేసారి ఏర్పడి పలు రాశుల వారికి విపరీతమైన రాజయోగాన్ని ప్రాప్తిస్తుంది. ఆ రాశులు ఇవే: వృషభ రాశి. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగంతో పాటు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనికి కారణంగా ఈ రాశి వారికి మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంలో అత్యధిక లాభాలు వచ్చి పడతాయి. ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్తో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇక 2వది కర్కాటక రాశి. ఈ రాశి వారికి పంచమ లాభస్థానంలో ఈ గజకేసరి బుధాదిత్య యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా భారీగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వేరే ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. ఇక 3వ రాశి సింహరాశి. ఈ రాశి వారికి 4, 10 స్థానాల్లో ఈ గజకేసరి బుధాదిత్య మహాయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు కీలకమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం పరంగా ఈ రాశి వారికి మంచి రోజులు ఉండనున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. గృహ వాహన యోగాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇక 4వ రాశి, ఇది వృశ్చిక రాశి. ఈ రాశిలో ఇప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని 7వ స్థానంలో ఉన్న గజకేసరి యోగం వీక్షిస్తుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు విపరీతమైన రాజయోగ ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంతో పాటు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు పెళ్లి కుదురుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఇక 5వ రాశి, ఇది మకర రాశి. ఈ రాశి వారికి పంచమ లాభస్థానంలో గజకేసరి బుధాదిత్య యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ 3 రోజులు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ పనులు చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. ఇక 6వ రాశి కుంభరాశి. ఈ రాశికి 4, 10 స్థానంలో ఈ 2 మహాయోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ విపరీత రాజయోగాలు ఫలితాలు లభించనున్నాయి. వ్యక్తిగత, ఆస్తి సంబంధిత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ వాహన యోగాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.